హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది మెయిన్ గర్ల్స్ కోసం చెప్తున్నానండి. ఎవరైతే హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చెప్తున్నాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూడండి, మీకు క్లారిటీ వస్తుందన్నమాట. సో స్టార్టింగ్ అందరూ ఏమనుకుంటారు, ఓన్లీ స్ట్రైట్నింగ్ హెయిర్ అనేది స్ట్రైట్నింగ్ చేసేసుకుంటే సరిపోతుంది, తర్వాత ఇంకేం చేయనవసరం లేదని అనుకుంటారు కదా. కానీ అది అయితే మాత్రం తప్పు. సో ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఏంటంటే హెయిర్ మీద అంత కేర్ ఉండదు. కేర్ ఉంటే మనకి ఎందుకంటే హెయిర్ ఫాల్ అవుతుంది చెప్పండి. హెయిర్ మీద ఎక్కువగా కేర్ ఉండకపోవడం, మన బద్ధకం వల్ల మన హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. సో హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్న తర్వాత 3 స్టెప్స్ అనేవి కంపల్సరీ పాటించాలండి. అలా పాటిస్తేనే మనకి ఇది పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ కదా. సో 1 ఇయర్ 1.5 ఇయర్ వరకు కూడా వచ్చేసింది అనమాట పర్ఫెక్ట్గా. సో ఈ హెయిర్ మనకి ఇప్పుడు చేసింది ఇట్లా చేశారు. ఫస్ట్ ఎలా ఉండేదంటే చూపిస్తాను, ఈ స్క్రీన్ మీద చూడండి, మీకు కనిపిస్తుంది. సో అలా ఉండే హెయిర్ ఇలా చేయించుకున్నామంటే ఒక 1 ఇయర్ పాటు అయినా కొంచెం ఆ మనీకి వాల్యూ ఉంటుంది కదా. అంటే సో వాళ్ళు చేసేది ఒక్కసారే, బట్ మనం ఇంకా ఈ 1 ఇయర్లో వీక్లీ 2 టైమ్స్ అలాగా తలస్నానం చేస్తూ ఉండాలి అండ్ దానికి కేర్ తీసుకుంటూ ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే షాంపూ అనమాట. వాళ్ళు ఒకటే సజెస్ట్ చేస్తారు మనకి, లోరియల్ ప్రొఫెషనల్ ప్యారిస్ ఉంటుంది కదా, లోరియల్ ఎక్స్టెన్సో కేర్ షాంపూ అనమాట ఇది. సో ఇది వచ్చేసి మనకి 650 రూపీస్ పడుతుంది. సో లో బడ్జెట్ వాళ్ళు ఎప్పుడు కూడా చేసుకోకండి దయచేసి, ఎందుకంటే ఈ హెయిర్ మెయింటెనెన్స్కి ఈ ప్రోడక్ట్స్ చాలా కాస్ట్ ఎక్కువ అంటే ఇప్పుడు ఎవరైతే ఎక్కువగా శాలరీ సంపాదిస్తున్నారో వాళ్ళకైతే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ కొంచెం మధ్యతరగతి కుటుంబం వాళ్ళైతే మనం 1 రూపీ 2 రూపీస్ షాంపూస్ అయితే యూస్ చేసేస్తూ ఉంటాం కదా. కానీ ఇది 650 రూపీస్ కాస్ట్. సో ఇలాంటివి యూస్ చేయాలంటే మన బడ్జెట్ ఎక్కువై ఉండాలి, ఓకేనా. సో మన శాలరీ ఎక్కువ అయితే మనం ఇలాంటివి యూస్ చేసినా పర్వాలేదు. సో అలాంటి వాళ్ళైతేనే హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది చేయించుకోండి. సో చేసుకున్న తర్వాత ఇది మనకి ప్రో కెరాటిన్ ఇన్సెల్ అనమాట, 3 వస్తాయి ఇందులోని. సో ఇది షాంపూ. ఎప్పుడు కూడా షాంపూ ఎలా పెట్టుకుంటామో అలానే దీన్ని అప్లై చేసుకొని వాటర్ అయితే వాష్ చేసేయడమే. దీని తర్వాత మాస్క్ అంటారు. సో దీన్ని మాస్క్ అంటారు అనమాట. ఇది అంటే కండిషనర్ అంటారు కదా, కండిషనర్ టైపు మాస్క్ అనమాట ఇది. సో ఇది మనకి కాస్ట్ వచ్చేసి, ఇది మనకి ఏంటంటే మన హెయిర్ బ్రేకేజ్ కాకుండా అండ్ డ్రైనెస్ కాకుండా, అంటే సాఫ్ట్గా స్మూత్గా గ్లాస్లో వస్తుంది అనమాట, డ్రైనెస్ కాకుండా ఉంటుంది అనమాట హెయిర్. ఇది వచ్చేసి మనకి 770 రూపీస్ పడుతుంది అనమాట కాస్ట్, చూసారా. సో ప్రోడక్ట్స్ మనకి అన్నీ కూడా అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయండి. త్రీ తీసుకుంటే మనకి ఆఫర్ అయితే ఉంది. అంటే ఆయిల్ కూడా ఉంటుంది, అంటే అది మనం నార్మల్గా వాడే ఆయిల్ కాదు, సీరం అంటారు అనమాట దాన్ని. అది ఇలా మనం అప్లై చేస్తే ఇంకా హెయిర్ అంతా కూడా సాఫ్ట్ అయిపోతుంది అనమాట. సో అది ఎలా అప్లై చేసానో కూడా చూపిస్తాను తర్వాత, అది చూసేయండి. సో ఈ 3 యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది సో 1 ఇయర్ వరకు కూడా కొద్దిగా సాఫ్ట్నెస్ అనేది ఉంటుందన్నమాట. ఇది చూసారా ఎక్స్టెన్సో కేర్ సీరం అనమాట, చూడండి. ఇది వచ్చేసి మనకి 680 రూపీస్ పడుతుంది అనమాట కాస్ట్. సో ఏది కూడా అంత తక్కువ రేట్ అయితే కాదు. ఇది చూసారా ఎంత ఉంది, 50 ml బాటిల్. ఇది అసలు యాక్చువల్లీ 50 ml బాటిలే మనకి 680 రూపీస్ పడుతుంది. జస్ట్ ఇలా క్యాపిలో అంటే ఇలా వచ్చేస్తుంది అనమాట. కానీ ఇది రాస్తే గ్లాసెస్కి, అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే గ్లాస్ ఎలాగా పట్టుకుంటే ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంత సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సో ఈ 2 కూడా మెయిన్ ఇంపార్టెంట్, సాఫ్ట్గా హెయిర్ సాఫ్ట్గా రావడానికి అనమాట. సో ఈ 3 ప్రోడక్ట్స్ అయితే మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. సో ఈ 3 ప్రోడక్ట్స్ కూడా మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంటాయి. ఎవరికి అలా కావాలనుకుంటే కిందన నేను కామెంట్ బాక్స్లో లింక్ అయితే షేర్ చేస్తా, చూడండి డిస్క్రిప్షన్లో, ఓకేనా. సో మన హెయిర్ ఎప్పుడైనా సరే నీట్గా ఉండాలి అంటే వీక్లీ 2 టైమ్స్ కంపల్సరీ వాష్ చేస్తూ ఉండాలి. వీక్లీ 1 టైం అయితే కాదు, వారానికి ఒకసారి చేయడం వల్ల ఏంటంటే మన హెయిర్లో డస్ట్ అనేది పడిపోతుంది కదా. సో డస్ట్ పడిపోవడం వల్ల ఆ డస్ట్ అంతా కూడా ఒక దగ్గరికి పేరుకుపోతుంది అనమాట. దానివల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. సో నాకు కూడా హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉంది. ఇది చేసుకున్న 1 వీక్ తర్వాత నాకైతే హెయిర్ ఫాల్ అనేది 1 వీక్ బిలో అయితే హెయిర్ ఫాల్ అనేది లేదు. కానీ 1 వీక్ తర్వాత నుంచి ఇంకా ఫుల్గా మళ్ళీ హెయిర్ ఫాల్ అవుతూనే ఉంది. సో ఎగ్ ప్రోటీన్ అనేది పెట్టడం చాలా ఇంపార్టెంట్. మన హెయిర్కి మెయిన్ ఏంటంటే ప్రోబయోటిన్ అండ్ ఎగ్ ప్రోటీన్ కూడా ఉండాలి. సో ఈ 2 మిక్స్ చేసుకొని మనం హెయిర్ పెట్టుకున్నా సరే పర్వాలేదు. అండ్ ఇలా చేసుకున్న తర్వాత మనకి హెయిర్ కలర్స్ కానీ లేదంటే ఇంకా
హెన్నా కానీ అలాంటివి మనం హెయిర్కి యూస్ చేయకూడదు అనమాట. ఇంకా అంటే ఇన్ని ప్రోడక్ట్స్ యూస్ చేసిన తర్వాత మళ్ళీ అది యూస్ చేసాం అనుకోండి హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో ఇదంతా కూడా మెయిన్ ప్రాసెస్ అనమాట. అండ్ హెడ్ బాత్ అయిపోయిన తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత తుడిచేసుకుంటాం కదా, అండ్ అప్పుడు ఆయిల్ అప్లై చేయాలి. సో ఇది ఎక్స్టెన్సివ్ కేర్ సీరం అనమాట, ఆయిల్ కాదు. ఏ ఆయిల్ పడితే ఆయిల్ రాసేయకూడదు. సీరం అప్లై చేస్తే మన హ్యాండ్స్కి అది జిడ్డుగా కూడా ఉండదు అనమాట. జిడ్డుగా లేకుండా హెయిర్ అనేది కొంచెం స్మూత్గా సాఫ్ట్నెస్గా కనిపిస్తుంది. సో తడిగా ఉన్నప్పుడే రాసేయాలన్నమాట. కొంచెం ఇప్పుడు టవల్ తీసుకొని హెడ్ బాత్ చేసిన తర్వాత తుడిచేసుకుంటాం కదా, ఆ తర్వాత ఆయిల్ని ఇలా అప్లై చేస్తూ ఉండాలి. అలా అప్లై చేసిన తర్వాత ఒక్కసారి దువ్వెంతో దువ్వేశారనుకోండి చిక్కు ఏమైనా ఉన్నా సరే వచ్చేస్తుంది. అంతకంటే ముందే కొంచెం టవల్తోని హెయిర్ వాటర్ లేకుండా చూసుకోవాలి. వాటర్ ఉండకూడదు, కానీ కొంచెం తడి తడిగా ఉండాలన్నమాట. వాటర్ కారిపోకుండా ఉండాలి, లేదంటే ఆయిల్ అనేది అంతగా అంటదనమాట. సో ఆయిల్ రాయడం వల్ల ఏంటంటే మన హెయిర్ అనేది చిరాకుగా లేకుండా అలా ఉంటుంది. సో తర్వాత హెయిర్ ఫాల్ అయితే చూసారా నాది ఎంత అయిందో తలస్నానం చేసే ముందు. మీకు ఒక టిప్ చెప్పనా, తలస్నానం చేయకముందే మీరు కోమ్ చేసేసారనుకోండి, దువ్వేసుకున్నారనుకోండి, ముందే చిక్ అనేది ఊడిపోతుంది. సో హెయిర్ ఫాల్ అనేది ముందే రాలిపోతుంది. కాబట్టి తలస్నానం చేసిన తర్వాత మీకు హెయిర్ ఫాల్ రాకుండా ఉండాలి అంటే ముందే దువ్వెనతో దువ్వేసుకోండి, ఆ తర్వాత తలస్నానం చేయండి. అప్పుడు మీకు ఒక హెయిర్ కూడా కింద పడదనమాట. లేదు అనుకుంటే చాలా సార్లు మనకి తలస్నానం చేసిన తర్వాత ఫ్లోర్ మీద చూసారా ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. మన జుట్టు ఇల్లు మొత్తం మన జుట్టే ఉంటుంది కదా, అందరి ఇళ్లలో ఉన్న ప్రాబ్లమే కదా. తిన్నప్పుడు కానీ లేదంటే ఏమైనా వర్క్ చేసేటప్పుడు కానీ ఆ హెయిర్ మన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సో తర్వాత నేనైతే దీన్ని ఆరబెట్టేసాను అనమాట నా జుట్టుని. ఒక్కొక్కసారి నేను ఎండలో కూడా ఆరబెట్టేస్తూ ఉంటాను. నార్మల్గా ఇలా కూడా చేసేసుకోవచ్చు. సో అలా చేసేసుకోవడం వల్ల ఏంటంటే మన హెయిర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇంకేం చేయనవసరం లేదు మన హెయిర్ని. ఇదే ఫైనల్ టచ్. ఇంకా ఒక్కసారి చిక్కు తీసేసాం అనుకోండి, ఇంకా తర్వాత చిక్కు అనేది తీయనవసరం లేదనమాట. ఇంకా డే అంతా కూడా సాఫ్ట్గానే ఉంటుంది హెయిర్. సో ఇది హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవడం వల్ల నాకు వచ్చిన ఒక్క బెనిఫిట్ ఏంటంటే చిక్కు ఎక్కువ లేదనమాట. ఇంకా డైలీ కూడా నేను 3 వేసేసినా సరే పర్వాలేదు, చిక్కు లేకుండా ఉంది. కానీ హెయిర్ ఫాల్ అయితే మాత్రం హెవీగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా హీట్ పెట్టేస్తారు మన హెయిర్కి. చూసారు కదా నా హెయిర్ కేర్ టిప్స్ ఎలా ఉందో. మీరైతే ఒక్కసారి కామెంట్ చేసేయండి, వీలైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.